తమ గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలి. ఈ డిమాండ్ తెలంగాణ ఆంధ్ర ఉద్యమ సమయంలో వినిపించింది. కానీ ఈ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు. గత 8 సంవత్సరాలుగా తమ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరి భద్రాచలం పరిసర గ్రామాల ప్రజల కోరిక నెరవేరుతుందా? 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ముంపు మండలాల పేరుతో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపారు. అందులో భాగమే ఈ 5 గ్రామ పంచాయతీలు. కానీ ఈ 5 గ్రామ పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఇక్కడే సమస్య మొదలైంది. ఖమ్మం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం రూరల్ మండలం, కూనవరం, విఆర్పురం, చింతూరు మండలాలను, అదేవిధంగా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు, అశ్వరావుపేట నియోజకవర్గ పరిధిలోని కూకునూరు, వేలూరుపాడు మండలాలను ఆంధ్రాలో కలిపారు. అందులో భాగంగానే ఈ 5 గ్రామ పంచాయతీలు ఏపీలోకి వెళ్లాయి. భద్రాచలం రూరల్ మండలంలో భాగంగా ఉన్న ఈ 5 విలీన గ్రామ పంచాయతీలు కన్నాయిగూడెం, యాటపాక, గుండాల, పిచుకలపాడు, పురుషోత్తపట్నం పంచాయతీలు ప్రత్యేకమైనవి. ఈ 5 పంచాయతీల్లో 2 జీపీలు పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీల వార్డులు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నాయి. కన్నాయిగూడెం, యాటపాక, పిచుకలపాడు గ్రామ పంచాయతీలు అటు తెలంగాణ, ఇటు తెలంగాణ మధ్యలో మాత్రం ఆంధ్రాలో ఉన్నాయి. అంటే భద్రాచలం నుండి చెర్ల జాతీయ రహదారి వైపు చారిత్రక పర్ణశాల సీతారాముల ఆలయానికి భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చెర్ల వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లాలన్నా ఈ 3 పంచాయతీలు యాటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీల ఆంధ్ర పరిధి దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ 7 మండలాలు ఆంధ్రాలో కలిసినప్పటికీ 2008లోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్ఆర్ ప్యాకేజ్ ఇచ్చారు. కానీ ప్యాకేజీ జాబితాలో ఈ 5 పంచాయతీలు మాత్రం లేవు. అంతేకాకుండా 5 గ్రామ పంచాయతీల విద్యార్థులు తమ గ్రామాల్లో 1 నుండి 5 వరకు చదివి ఆ తర్వాత 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు భద్రాచలం పట్టణం లేదా దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలో చదువుకున్నారు. దీంతో స్థానికత పరంగా వీరు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మా గ్రామాలు ఈ 5 గ్రామ పంచాయతీలు పోలవరం ఎఫెక్టెడ్ ఏరియాలో లేవు. కానీ ఏంటంటే మా ఈ భద్రాచలం మండలం భద్రాచలంతో అనుసంధానంగా ఉండే గ్రామాలు వీటిని కావాలని తీసుకొని మమ్మల్ని నరక యాతన ఇబ్బందులు పడుతూ మేము ఎక్కడో రాష్ట్రంలో ఆంధ్ర పరిపాలనకు వెళ్ళిపోయి జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళేటాలక 250 కిలోమీటర్లు దూరం వెళ్తూ ఇక్కడున్న భద్రాచలంతో అనుసంధానంగా ఒక విద్య పరంగా కానీ వైద్యం పరంగా కానీ చాలా మేము కోల్పోయాం. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మా 5 గ్రామ పంచాయతీల నుంచి కూడా రోడ్లెక్కి మా గోడు ప్రభుత్వానికి వినిపించాం. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వినిపించాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అయినా కూడా ఇంతవరకు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా ఈ 5 గ్రామ పంచాయతీలకు నియోజకవర్గ కేంద్రం భద్రాచలం 1 నుండి 9 కిలోమీటర్లు, అదేవిధంగా జిల్లా కేంద్రం కొత్తగూడెం 40 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అదే ఆంధ్రాలో నియోజకవర్గ కేంద్రం అయితే రంపచోడవరం 120 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. ఇక జిల్లా కేంద్రమైన అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్లాలన్నా ఈ 5 గ్రామ పంచాయతీల ప్రజలు 2 ఘాట్ రోడ్లు దాటి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకే తమ పంచాయతీలను తెలంగాణలో కలపాలని గత 8 సంవత్సరాలుగా ప్రజలు అనేక సందర్భాల్లో పోరాటాలు చేస్తున్నారు. ఈ 5 గ్రామ పంచాయతీల పరిధిలో కనీసం ఒక 2000 మంది విద్యార్థులు ఉంటారు. 10th క్లాస్ అయిపోయినాక వీళ్ళకి కనీసం చదువు ఎక్కడ చదువుకోవాలో తెలియక చాలామంది కూడా చదువుకోలేని పరిస్థితి, అంటే చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అదేవిధంగా వైద్యానికి వస్తే ఏ గ్రామ పంచాయతీల ప్రజలు దగ్గరలో ఎటువంటి ఏరియా హాస్పిటల్ లేదు. ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలంటే చింతూరు 70 కిలోమీటర్లు వెళ్ళాలి. మాకు దగ్గరగా అందుబాటులో ఉంది భద్రాచలం. 1 కిలోమీటర్ నుంచి ఎటపాకి 1 కిలోమీటర్ దూరంలో ఉంది.
కన్నాయగూడానికి అయితే 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువలన ఈ 5 గ్రామ పంచాయతీల ప్రజలు కూడా భద్రాచలానికి చాలా దగ్గరలో ఉంటాయి. ఈ 5 గ్రామ పంచాయతీలు భద్రాచలంలో కలిస్తేనే 5 గ్రామ పంచాయతీల ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా భద్రాచలం కూడా లాభం చేకూరుతుంది. భద్రాచలం కూడా 5 గ్రామ పంచాయతీలు ఆంధ్రాలో కలిసినప్పటి నుంచి భద్రాచలానికి కూడా డంపింగ్ యార్డ్ లేదు, కరకట్టాల నిర్మాణం జరగాలన్నా 5 గ్రామ పంచాయతీలు అవసరం ఉంది. గోదావరి వరదల సమయంలోనూ ఈ 5 పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండటం ఆంధ్ర అధికారులకు ఇక్కడ రూట్ మ్యాప్ అర్థం కాకపోవడంతో యాటపాక, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. అదేవిధంగా గుండాల గ్రామ పంచాయతీ ప్రజలు వరదల్లో చిక్కుకుంటే తెలంగాణ అధికారులు చొరవతో వారిని కాపాడేందుకు పడవలు పంపించారు. ఈ 5 గ్రామ పంచాయతీలు ఆంధ్రాలో ఉన్న తెలంగాణ అధికారులు సహాయం చేశారు. మరోవైపు యాటపాక వద్ద గోదావరి వరద కరకట్టపైకి ప్రవహించడంతో స్థానికులు ఇసుక బస్తాలు వేసి వరదను ఆపడంతో భద్రాచలం పట్టణానికి పెను ప్రమాదం తప్పింది. కరకట్టపై నుండి వరద ప్రవాహం జరిగి ఉంటే యాటపాక గ్రామంతో పాటు పట్టణంలోని రాజుపేట కాలనీ నుండి భద్రాచలం పట్టణంలోకి భారీగా నీరు వచ్చి తీవ్ర నష్టం కలిగించేది. అయితే ఈ కరకట్ట ఎత్తు పెంచాలన్నా మరమ్మతులు చేయాలన్నా యాటపాక ఆంధ్రాలో ఉంది కాబట్టి సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. అందుకే ఈ 5 విలీన గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలనే డిమాండ్ భారీగా ప్రజల నుండి వస్తోంది. ఇంకోవైపు గత 8 సంవత్సరాలుగా భద్రాచలం పట్టణంలో స్థలం లేక పట్టణంలో సేకరించిన చెత్తను గోదావరి నదిలో వేస్తున్నారు. భద్రాచలం పట్టణంలో ఉన్న 2 కాలనీలు ఆంధ్రాలో కలవడంతో పరిపాలనాపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. మరోవైపు భద్రాచలం పట్టణంలో స్థలం లేని దుస్థితి ఏర్పడింది. దీంతో 5 గ్రామ పంచాయతీల ప్రజలు తమను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 6న 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలోనే 5 విలీన గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 5 విలీన గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. డిప్యూటీ సీఎం బట్టి సైతం 5 గ్రామ పంచాయతీలపై చర్చ చేస్తామని చెప్పారు. 2 రాష్ట్రాల సీఎంల భేటీతో 5 గ్రామ పంచాయతీల అంశం ప్రధాన చర్చగా మారింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్యల పరిష్కారం కోసం ముందుకు వచ్చారు. కాబట్టి 5 గ్రామ పంచాయతీల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు భావిస్తున్నారు. నాటి అధికారుల అనాలోచిత నిర్ణయం వలన గత 10 సంవత్సరాలుగా ఈ 5 విలీన గ్రామ పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ, ఏపీ, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి వారి సమస్యను పరిష్కరించాలని మనం ఆశిద్దాం.